కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి చెప్పండి. వారు పాస్టర్ గారు కదా? అవును పాస్టర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిబంధనలు అన్నారు. నిబంధనల్లో ఉన్న ప్రకారంగానే వారు ప్రస్తావించారు అని మీరు అనడం జరిగింది. ఈ నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, పెట్టుకున్న వాళ్ళు బజారు సంబంధితులు అనే నిబంధన ఉందా అండి బైబిల్లో? అమ్మా ఒక్కటి అడుగుతానమ్మా, నేనేమంటానంటే మేడం మీరు అడగడం కరెక్ట్ కాదు మేడం. వాళ్ళ బైబుల్ ఉన్నది తప్పులు, మళ్ళా మనం అడగడం వేస్ట్ అండి. ఇంకోటి ఏమైనా చెప్పమంటారా? వాళ్ళకి చెప్పడానికి సమాధానాలు ఉండవు, అన్ని బూతులు ఉంటాయి అందులో. అందుకే బూత్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కదా కళ్యాణ్ గారు, ఇందాక వారు నిబంధనల గురించి అన్నారు. ఒకసారి వారు అడిగి, పాస్టర్ గారిని అడిగి నిబంధనల గురించి ఇందాక ఒక ప్రస్తావన చేశారు. నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, పెట్టుకున్న వారు బజారు సంబంధితులు అనే ఒక ఉదాహరణ ఉందా? కనీసం ఉదాహరణ ఉంటే కదా పాస్టర్ గారు మాట్లాడతారు. సో ఈ నిబంధనల్లో మీరు చెప్తున్న వాక్యమే, మీరు ఇప్పుడు చెప్పిన పరిస్థితిలోనే నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే వారు బజారు సంబంధితులు లేదా అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు, అడ్డగోలుగా ఉండేవాళ్ళు అని ఏమన్నా అర్థం వచ్చేటట్టుగా ఏమన్నా ఎక్కడైనా మీరు చెప్తున్న దాంట్లో ఉందా అండి? లేదు, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. వారు ఇందాక గారు మేడం నేను ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నేను సైబర్ క్రైమ్ లో, మహిళా కమిషన్ లో, అన్నిట్లో ఆ పాస్టర్ పైన మొత్తం నేను ఇన్ని పేజీలు కంప్లైంట్ ఇచ్చాను. అతని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి, అతను అరెస్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆడపిల్లలంటే అంత అలుసుగా ఉందా వీళ్ళకి? మల్లెపూలు పెట్టుకుంటే ఇంత అవహేళన చేస్తారా? వీళ్ళని మాత్రం శిక్షించే వరకు మాత్రం పోరాడదామండి. ఖచ్చితంగా నేను పోరాడతా. వీళ్ళు చెప్పే మాత్రం నీతులు చెప్తారు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా పొగడమనండి. హిందుత్వంలో పుట్టిన స్త్రీలందరినీ దిగజారి స్త్రీలుగా చూపిస్తాడా? ఏంటండి వాళ్ళ పుస్తకం తీసుకొని సార్ కూర్చోమనండి. వాళ్ళు అన్ని కాపీ బతుకులు. యేసు పంచాంగం అంటారు, యేసు ఉగాది పచ్చళ్ళు అంటారు, గాడిద గుట్టు అంటారు, కంకర పాస్ అంటారు, ధ్వజస్తంభం అంటారు, ప్రసాదాలు ఇస్తారు, మాలలు వేస్తున్నారు, గాడిద గుట్టు కంకర పాస్ అడ్డమైన గట్టి చేస్తారు. మమ్మల్ని చూసి కాపీ కొట్టే వీళ్ళకి మాట్లాడే శాంటిటీ ఎక్కడుందండి అసలు? ఎవరండి అసలు మాట్లాడేంత ధైర్యం ఉన్నవాడు? రమ్మనండి, కూర్చొని మాట్లాడదాం. మీ పుస్తకం తీసుకోండి, మా భగవద్గీత మా రామాన్ని మేము పట్టుకుంటాం. ఆడవాళ్ళే చెప్తారు సమాధానం కరెక్ట్ గా. మాట్లాడడానికి సౌండ్ లేకుండా పారిపోయాడు దెబ్బకి. హనీ జాన్సన్ అనేవాడు అప్పుడు అలాగే కృష్ణుడు అన్నాడు, ఇంకోటి రాముడు అంటాడు, ఇంకొకటి సీతమ్మని అంటాడు. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? మనందరం ఊరుకోబట్టి గట్టిగా చీపురు తిరగేస్తే కరెక్ట్ గా ఆడవాళ్ళందరూ కలిసి సరిగ్గా చక్కగా అవుతారు. ఒక్కొక్కడు బాగా ఎక్కువైపోయింది పాస్టర్లకి, బాగా ఎక్కువైపోయింది. ఆడవాళ్ళు జోలికి వస్తారా మీరు? ఒక్కొక్కరికి తాట తీస్తాం, ఒక్కొక్కటి కబడ్దార్. ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ, నేను కంప్లైంట్ ఇచ్చే వస్తున్నా. ఆడవాళ్ళ జోలికి ఇంకొకసారి వస్తే భయపడాలా? హిందుత్వంలో ఉన్న స్త్రీల జోలికి రావాలంటే వణుకు పుట్టాలి మీకు. ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారా? మీ దగ్గర మేము బోల్డ్ కథలు చెప్పగలం. మీకు నచ్చిన కథలు మీరు చెప్తే ఎవరు వినేది ఇక్కడ? మర్యాదగా మాట్లాడుతుంటే బాగా ఎక్కువైపోతుంది మీకు. మర్యాదగా మంచిగా చెప్పుకుంటుంటే మంచిగా చెప్పకూడదండి. వీళ్ళకి దండం దశగుణం భవేత్ అని, దశ భాగాలకి దండం దశగుణం భవేత్ వీళ్ళకి. కరెక్ట్ గా మీరు దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడకండి అమ్మా, అది కరెక్ట్ కాదమ్మా. అమ్మా ఒక వర్గాన్ని దయచేసి ప్లీజ్ తప్పుగా అనుకోమాకండి. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడమాకండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం బాండ్ బౌస్ గారు ఒక్క నిమిషం అండి. బాండ్ బౌస్ గారు, ఇప్పుడు మీరు నమ్ముకున్న మతాన్ని ఒక్క నిమిషం కరాటే కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు నమ్ముకున్న మతాన్ని ఆరాధించండి, ఇతర మతస్థులను మాత్రం కించపరిచేలా స్టోరీలు కూడా చెప్పకూడదు కదా. అది డైరెక్ట్ గా తను కామెంట్స్ చేయలేదు, ఒక స్టోరీగా చెప్పారు అంటే ఒక స్టోరీగా కూడా హిందూ మతాన్ని కించపరిచేలా, మహిళలను కించపరిచే స్టోరీలు చెప్పకూడదు కదా. నేను స్టార్టింగ్ నుండి, నేను అట్ ద ఫస్ట్ టైం నుండి కూడా మీకు అదే చెప్తున్నాను. హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రైస్తవులని కాదు, ఒక సమాజానికి గాని ఒక వర్గాన్ని గాని కించపరిచేటట్టుగా ఎవరూ మాట్లాడకూడదు. దాన్ని మా క్రైస్తవులు మాట్లాడినా మేము వెనకేసుకొని రాము. నేను ఒకటే చెప్తున్నాను తల్లి, అందుకే కేసు చేస్తున్నాం. కేసులు పెడతాం, 200 కేసులు పెట్టారు ఇప్పుడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో. అమ్మా మీతో పాటు చెప్పండి అప్పుడు. అమ్మా మీరు మాట్లాడుతున్నారు గాని మేము మాట్లాడేది మీ ఆవేశానికి మాకు అర్థం కాదు, మేము చెప్పేది మీకు అర్థం కాదు. అంటే ఇక్కడ చాలా చక్కగా మాట్లాడారు, చాలా బాగా మల్లెపూల గురించి చెప్పారు, చాలా చక్కగా నవ్వుతూ చెప్పమంటారా వాడికి సమాధానం?
ఎవరన్నారమ్మా? మేము నేనైతే కొట్టి చెప్పా, నేనైతే కొట్టి చెప్పా ఎక్కువ మాట్లాడితే. మీకున్న ఆడవాళ్ళంతా చౌకనే ఉంది ఒక్కొక్కడికి. తాట తీసి వదులుతాం ఎక్కువ చేస్తే తాట తీసి వదులుతాం. ఆడవాళ్ళంతా చౌకని బాగుందా? ఒక్క నిమిషం కరాటే కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం అసలు మాట్లాడినవారు కదమ్మా. అసలు కరాటే కళ్యాణ్ గారు ఒక్క నిమిషం పాస్టర్ గారు మళ్ళీ మాట్లాడతాను. జోసెఫ్ అలెగ్జాండర్ గారు ఉన్నారు, చెప్పండి జోసెఫ్ గారు, మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అండి అందరికి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. ఈ సందర్భం ఏదైతే అక్కడ జరిగిందో, అక్కడ ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కు జరగడమో కావచ్చు, లేదంటే అక్కడ మల్లెపూలు వేసుకున్న స్త్రీలను ఉద్దేశించి మాట్లాడడం ఏదైనా తప్పే అంటే దానికి మేము ఖండిస్తున్నాము. కానీ ఇక్కడ క్రిస్టియానిటీలో బైబిల్లో ఒక వచనం ఉంటుందండి. అసలు స్త్రీలు దేవుణ్ణి ఆరాధించే ముందు వాళ్ళ వస్త్రధారణ ఏ రకంగా ఉండాలి అనేది. హలో వింటున్నాను చెప్పండి. వినిపిస్తుందండి? అసలు ఏ స్త్రీ అయినా సరే అండి, ఏ సంప్రదాయం అయినా సరే, మన భారత సంప్రదాయంలో ఎలాంటి స్త్రీ అయినా వస్త్రధారణ విషయంలో సమయ సందర్భాన్ని బట్టి వస్త్రధారణ వేసుకుంటారండి. ఇప్పుడు దేవుడిని స్తుతించే దగ్గర వస్త్రధారణ వేరేగా ఉంటది. ప్రైవేట్ గా కొన్ని సందర్భాల్లో మ్యారేజెస్ లో కావచ్చు, అన్ని మత సంస్కృతుల్లో మత సంప్రదాయాల్లో అది వేరేగా ఉంటుందండి. కానీ ఏ విషయంలో అయినా సరే స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛని ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే అనడం చాలా తప్పండి, దాన్ని ఖండిస్తున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ రోజు భారతదేశంలో స్త్రీల పట్ల ఈ వివక్ష జరగడం గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యవస్థలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కొన్ని శాఖలు ఏర్పాటయ్యాయండి. ఎగ్జాంపుల్, ఒక మూవీ ఇండస్ట్రీ తీసుకుందాం. ఒక మూవీ ఇండస్ట్రీలోనే ఒక సెన్సార్ బోర్డు అయినాక, ఈ సెన్సార్ బోర్డు లో స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ వేసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా ఉందండి. అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఈరోజు అలా అవ్వడం వల్ల మీరు కేవలం మతపరంగా ఆలోచించకుండా మానవుల పట్ల వాళ్ళలో ఉన్న సైకాలజీ ప్రకారంగా వాళ్ళ మాట్లాడడం గల కారణం ఏముండొచ్చు అని ఆలోచిస్తే, కర్ణుడి చావుకి లక్ష కారణాలు పోయిందండి. ఇప్పుడు ఆయన మధ్య స్థితి పోయిందా? అతనికి బైబిల్ చదివి మానసిక స్థితి పాడైపోయిందంటారా అండి? కళ్యాణి గారు, మధ్య స్థితితో లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. మీరు కూడా ఒప్పుకున్నారు మానసిక స్థితిని. మానసిక స్థితిని మీరు కూడా ఒప్పుకుంటారు. మధ్య స్థితి లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడారు ఆయన. మానసిక స్థితి కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. జోసెఫ్ గారు జోసెఫ్ గారు, ఇప్పుడు అసలు శాలం రాజు వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటంటారు? పాస్టర్ ప్రబోధాల వెనుక ఉన్న ఏంటి స్టోరీ ఏంటి అసలు? కళ్యాణి గారు, నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు ఒక ఆరాధన విషయంలో స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ వేసుకోవాలి అనే ఉద్దేశించి మాట్లాడారని నేను అనుకుంటున్నాము. ఒకవేళ లేకున్నా అలా అనేది లేకుండే, స్త్రీలు మల్లెపూలు వేసుకున్నంత మాత్రాన అందరూ అలా ఉండడానికి వీల్లేదు కదా. ఇప్పుడు భారతదేశ సంప్రదాయంలో అనేక సందర్భాలలో వస్త్రధారణ ఉంటుందండి. దానికి మనము భారతీయంగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఏ మతస్థులైనా సరే వాళ్ళని గౌరవిస్తాము. కానీ ఇక్కడ ఆ వ్యక్తితోటి మాట్లాడి, ఆ వ్యక్తితో మనం కాంటాక్ట్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఆయన్ని కలపండి సార్, ఆయన్ని కలపండి, ఆయనతో మాట్లాడదాం, ఆయనతోనే మాట్లాడదాం డైరెక్ట్ గా. ఇప్పుడు మీ తాత తండ్రులు ఈ భారత భూభాగం మీద పుట్టారు, ఈ భారత భూభాగంలో పెరిగారు. వాళ్ళందరి తర్వాత మీరు కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు, ఏమైనా అయ్యి ఉండొచ్చు. మరి అప్పుడు మీ తాత తండ్రుల నుంచి మల్లెపూలు పెట్టుకుని ఉంటారా, బొట్టు కాటుగా పెట్టుకుని ఉంటారా, గాజులు వేసుకోలేదా? భారతదేశ స్త్రీ ఔన్నత్యం ఏంటో తెలియదా? ఎలా మాట్లాడాడు ఆయన? మధ్య స్థితి నేనంటే మాట్లాడాడు ఆయన. కాబట్టి నేను అంటున్నాను, చూపించండి ఈ మానసిక స్థితి బాలేదేమో. బైబిల్లో ఉందమ్మా దాని గురించి. బైబిల్లో అన్ని ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. అన్ని బైబిల్లో మంచిగా ఉండవు, మంచి పనులు ఉండవు, మంచి ఉండవు. బైబిల్లో ఉండే మంచిగా ఉంటాయి. మీకు అదే మీకు ఆరాధ్యం, మీకు బైబిల్లో ఇలాంటి వ్యాఖ్యలే ఉంటాయి. ఆడపిల్లలకి ఏ విధంగా ప్రవర్తించాలి, తండ్రి కూతురుతో ఎలా ఉండాలి, కళ్యాణి గారు, ఇదే ఉంటాయి మీ బైబిల్లో. మీ బైబిల్లో ఉండేవన్నీ ఇదే. కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. యాడ్స్ లో గానీ ఒక్క నిమిషం, బాన్ బోస్ గారు, అలెగ్జాండర్ గారు, మీరు ఒక్క నిమిషం అండి, 1 by 1 మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు అర్థం నేను మాట్లాడేటప్పుడు మాట్లాడారండి. రైట్, లెట్ మీ కంప్లీట్ మై స్పీచ్. నేను జీ న్యూస్ వేదికగా ప్రతి ఒక్కరికి అడగదలుచుకున్నానండి, ఒక భారతీయునిగా.
ఇప్పుడు మనం చూసే ఈ మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, చివరికి టీవీ యాడ్స్ కావచ్చు, ఇక్కడ స్త్రీలు ఏ రకంగా వాళ్ళ అలంకరణ చేస్తున్నారు, విద్యార్థులు ఎలా దానికి గురవుతున్నారు, అన్యం పుణ్యం తెలియని అసలు ఎలాంటి వ్యక్తి కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి దాని వలన వచ్చే పరిణామాలు ఎలా ఉన్నాయో అసలు ఆలోచించి చూస్తే దీని గురించి మనం ఎందుకు జోసెఫ్ గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేయండి. క్రైస్తవులు ఎంతమంది పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అవి చూపిస్తాను నేను చూపిస్తాను. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఎలా పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు, క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఏ విధంగా పాడు చేస్తున్నారు, ఏ విధంగా అక్కడికి ఎంత ద్రాక్షరసం అలవాటు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. మాట్లాడేవాడి ఒక్క నిమిషం. మొన్న సమ్మర్ క్యాంపులో చిన్న చిన్న పిల్లలకి ద్రాక్షరసం ఎందుకు ఇచ్చారండి? ద్రాక్షరసం ఎందుకు చిన్న పిల్లలకి అలవాటు చేయించారా? చాలా సంస్కృతి సంప్రదాయమా? అది నేర్పిస్తున్నారా మంచి వాళ్ళు? మీరు చాలా భావి భారత పౌరులు తయారు చేస్తున్నారా? ద్రాక్షరసం తయారు చేసేందుకు చిన్న పిల్లలకి ఎందుకు తాగించారు? సమ్మర్ క్యాంపులు ఎందుకు తాగించారు? సమ్మర్ క్యాంపులో మీరు ఎందుకు పిల్లలకి చాక్లెట్లు ఇస్తారు? కళ్యాణి గారు మేడం కళ్యాణి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం కళ్యాణి గారు ఆగండి. పాస్టర్ గారు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం కళ్యాణి గారు. ద్రాక్షారసం తాగితే మత్తు వస్తుందా? పాస్టర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం. పాస్టర్ గారు ఇప్పుడు క్రిస్టియానిటీలో మళ్ళీ